ఈ మధ్యలో రిలీజ్ అయినటువంటి ఒక కరెన్సీ నోటు నా దగ్గర ఉంది. ఇది 2000 రూపాయల నోటు. ఈ 2000 రూపాయల నోటు చెల్లాలంటే దీనికి ఎవరుంటే చెల్లుతుంది, ఎవరు లేకపోతే చెల్లదో ప్రపంచానికి, ఈ దేశానికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు చెప్పగలరా బైబిల్ ప్రకారంగా దీంట్లో ఎవరున్నారు, ఎవరు లేరు, ఇది ఎలా కలిగింది, ఎవరి వలన వచ్చింది? ఇది రావడానికి సూత్రధారి, పాత్రధారి, దీని వెనకాల ఉన్న మహాశక్తి ఎవరో తెలుసా మీకు? తెలుసా? చూడాలనుకుంటున్నారా? యోహాను రాసిన యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, ఈ కరెన్సీ నోటు మొన్న వచ్చింది కదా, దీని వెనకాల ఉన్నది ఆ శక్తి. ఆ శక్తిని తెలుసుకోవాలనుకుంటున్నారా? దాని ముద్రను తెలుసుకోవాలనుకుంటున్నారా? యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. యు ఆర్ జాబర్, నువ్వు ఒక జడ్జివా, నువ్వు ఒక ఎంప్లాయీవా, లేకపోతే నువ్వు ఒక రాజకీయ నాయకుడివా? నీ అపాయింట్మెంట్ ఎలా వచ్చిందో తెలుసా? ఆ అపాయింట్మెంట్ లో ఎవరున్నారో తెలుసా? ఆ అపాయింట్మెంట్ లో ఫస్ట్ వేసేది డేటే. అది లేకపోతే నీ అపాయింట్మెంట్ చెల్లదు. ఇక్కడ కూడా దీని మీద డేట్ ఉంది, చూసుకోండి. ఈ డేట్ ఎవరిదో తెలుసా? ఈ కరెన్సీ నోటు మీద మీరు డేట్ వేయకపోతే ఈ నోటు చెల్లదు. 2016. ఇక్కడ పక్కన ఉందండి, చూసుకోండి. మీ నోటును తీసి చూసుకోండి. ఈ 2016 ఎవరిదో తెలుసా? శక పురుషుడు, యుగ పురుషుడు, సర్వలోక చక్రవర్తి, యూనివర్సల్ కింగ్స్ ఆఫ్ కింగ్. ఆ సమస్తం ఆయన పాదాల కింద ఉన్నాయి. ఆయన లేకుండా కలిగిందో, ఆయన డేట్ లేకుండా కలిగిందో ఈ నోటే చెల్లదు. నువ్వు రాసుకున్న దస్తావేజు చెల్లదు, నీ ఇంటి ట్యాక్స్ చెల్లదు, నీకు వచ్చిన జాబు పోతుంది, అన్ని పోతాయి. నా యేసే సమస్తం. యేసు లేకుంటే నువ్వు ఉండవు. యేసును తీసేయాలనుకుంటే నువ్వుండవు. తీయాలనుకుంటే క్యాలెండర్ను తీ.